హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్టెన్ బాక్స్. ఈ వీడియో వచ్చేసి నిన్నటిది అండ్ ఇవాళది కొలాబ్ చేసి తీసాము. నిన్న వచ్చేసి మేము గంగకి వెళ్ళాము, అన్ని క్లాత్స్ వాష్ చేసేసుకొని గంగ స్నానంకి వెళ్ళాము. ఈరోజు కూరాడు పెట్టుకుందామని చెప్పేసి గంగ స్నానం చేసేసి వచ్చేస్తున్నాం. క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వెదర్ అసలు 2 days నుంచి ఇలానే ఉంటుంది. మేము వేంపల్లి గంగకి వెళ్ళాము, అస్సలు వాటరే లేవు. యాక్చువల్గా అయితే ఇది రైనీ సీజన్ కదా, ఎన్ని వాటర్ ఉండాలి, అస్సలు వర్షాలే కొడతలేవు. ఇంకెక్కడ ఉంటాయి వాటర్. వెళ్ళాము, వచ్చాము, వాటర్ అన్నీ ఇంట్లో అంతటా చల్లేసుకున్నాము. ఈరోజు అన్నీ తీసేసుకొని ఫ్రెష్ చేసేసుకొని నా చిట్టి తల్లి ఉంది వాళ్ళ అత్తమ్మ ఇద్దరు కూరాడు తేయడానికి వెళ్తున్నారు. తీసుకొచ్చారు అన్ని దేవుళ్ళన్నీ తీసుకొని, అవసరం ఉన్నాయి అవసరం లేని అన్నీ పక్కన పెట్టేసుకొని అన్నీ నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని క్లీన్ చేస్తున్నాము. వస్త్రం వేసేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటున్నాము. అవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ ఇత్తడి ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే 1 day ఆర్ ఎర్లీ మార్నింగ్ చింతపండు నిమ్మకాయ వాటర్ కొంచెం హీట్ చేసి మరిగేటట్టు చేసుకొని అందులో డిప్ చేసి ఒక 1/2 hour తర్వాత తీసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అవుతాయి. లేదా మనం పూజ సామాగ్రి షాప్లో పీతాంబరం అని కూడా ఇస్తారు, దాంతో కూడా నీట్గా అవుతాయి. ఇవన్నీ అలానే క్లీన్ చేసాము. మేము క్లీన్ చేసేసి బొట్టు పెట్టుకొని నా చిట్టి తల్లికి ఫస్ట్ డే కంకణాలు పోస్తుంటే కంకణం పోయంగానే కట్టుకుంటుందంట. ఆవు బయట అన్నా కూడా ఆగుతలేదు, కట్టు కట్టు అని కట్టుకుంది. అవన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకొని కూరాడు దగ్గరికి వచ్చాము. బయటికి వెళ్ళి తీసుకెళ్ళాలంటారు కదా అని చెప్పేసి తులసమ్మ దగ్గర పూజిస్తుంది ఆ పెద్దక్క. ఇక్కడ సిటీలో ఇలానే దొరుకుతాయి కలర్ వేసినవి, నార్మల్గా కూడా ఉంటాయి, బట్ ఇవి బాగుంటాయని ఇవి తీసుకొచ్చారు. దానికి కొంచెం సున్నం పూస్తున్నారు. యాక్చువల్లీ అయితే మనం కుండ తీసుకొని దానికి ఆయిల్ సున్నం పూసుకుంటాం కదా, సో అదే ఆచారంగా దానికి కూడా కొంచెం సున్నం పూసి పూజిస్తున్నారు. కంకణము, పసుపు కుంకుమ, అక్షంతలు, పూలదండ అన్నీ పెడుతున్నారు. తర్వాత ఒక పోక ఖర్జూరు, పసుపు కొమ్ము అండ్ 1 రూపాయి కొన్ని అక్షంతలు వేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. కూరాడిని మొత్తం పోదేసుకున్నాక హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళాలి. దీపాలు కూడా హారతులు దీపాలు ముట్టించేసుకొని కర్పూరాలు ముట్టించుకొని అగరబత్తి పొగ చూపించుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని తీసుకెళ్ళాము. నా చిట్టి తల్లి చూడండి, కొబ్బరి నీళ్ళ కోసం వెయిటింగ్. ఆమె కొబ్బరికాయ అంటే ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు అయినా ఇష్టం పోదు ఇంకా ఆమెకి.
లోపల తీసుకొచ్చి పెట్టేసి దేవుని కూడా దీపాలు ముట్టించేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టేసాము. నైవేద్యంగా బూరెలు చేయాలంట కదా, కూర పెట్టుకున్న రోజు బూరెలు కూడా చేసాము. చూడండి ఎంత బాగా వచ్చాయో, పూరి పొంగినట్టు పొంగింది ఒక బూర అయితే. చాలా యమ్మీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి వ్లాగ్స్ డైలీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Hope you like the video.